సీనియర్ నటుడైన సాయి కుమార్ ఓ సందర్భంలో అమ్మాయి అంటే తనూజలా ఆడపులిలా ఉండాలి, తాప్సీ లాంటి వాళ్ళు ఏరు దాటాక తెప్ప తిరిగేస్తారంటూ తనూజ మరియు తాప్సీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఆయన ఇలా అనడానికి కారణం ఏంటంటే, తాప్సీ లాంటి వాళ్ళు తెలుగులో పేరు తెచ్చుకొని తెలుగు ఇండస్ట్రీపై నోరు పారేసుకుంటున్నారు కదా, అలాంటి వారి కోసం మీరేమంటారు అని ఓ యాంకర్ ప్రశ్నించగా, ఆ ప్రశ్నకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ, ముంబై నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ సినిమాలు చేసి తెలుగు ఇండస్ట్రీపై కామెంట్లు చేస్తుంటారు చాలామంది. ఇక్కడ మింగాల్సిందంతా మింగేసి ఏరు దాటేశాక ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అంటుంటారు, ట్వీట్లు పెడుతుంటారు. ఇండస్ట్రీ అన్నాక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివే కావాలి, నెగిటివ్ వద్దు అనుకుంటే ఇండస్ట్రీకి రాకూడదు. ఏరు దాటేశాక తెప్ప తగిలేసే బ్యాచ్ వీళ్ళంతా. ఒకవేళ నిజంగా ఆమెకి ఇష్టం లేకపోతే అప్పటికప్పుడు సినిమా ఆపేసి నువ్వు వద్దు, నీ పేమెంట్ వద్దు అని వదిలేసి వెళ్ళిపోవాలి. అది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే. అంతేగాని సినిమా అయిపోయి సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేసి సేఫ్ ప్లేస్లోకి వెళ్ళి కూర్చున్నాక ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదు. వాళ్ళు ఇచ్చిన ఫేమ్ మరియు డబ్బుని మింగేసి తర్వాత ఇలా మాట్లాడడం ఎందుకు? నిజంగా అంత ఫీల్ అయితే చేయకూడదు, అప్పుడే ఆపేసేయాలి. దీనికి సంబంధించి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే వరకు వచ్చిన తనూజనే తీసుకుందాం. తను ఒకరోజు షూటింగ్లో ఉన్నప్పుడు ఎవరో తెలుగు సీరియల్ డైరెక్టర్ చాలా ర్యాష్గా మాట్లాడారట. దాన్ని రమ్మనండయ్యా, వేస్ట్ది, ఇంతసేపు ఏంటి అని అన్నారంట. ఆ మాట విని అప్పటికప్పుడే తనూజ షూటింగ్ ఆపేసి, నన్ను అంత కేర్లెస్గా దాన్ని దీన్ని అని ఎలా అంటావు? నన్ను మేడం అని పిలవకపోయినా పర్లేదు, మినిమం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. నువ్వు ఉంటే నేను ఈ షూటింగ్ చెయ్యను అంటూ షూటింగ్ ఆపేసి అక్కడి నుండి వెళ్ళిపోయిందంట. ఆ ఘటనతో నాకు తనూజపై రెస్పెక్ట్ వచ్చింది. ఉంటే తనూజలా ఉండాలి. అంతేకాని నీకు ఇబ్బంది కలిగినప్పుడు సైలెంట్గా ఉండి ఓ 10 ఏళ్ల తర్వాత నాకు అప్పట్లో ఇబ్బంది కలిగింది అంటే విలువేముంటుంది అంటూ సాయి కిరణ్ తన యొక్క అభిప్రాయాన్ని ఈ సందర్భంగా బయటపెట్టారు.